విఘ్నేశ్వరాయ నమః. వినాయకుడి పండుగ అండి ఇది. మొన్న చంద్రగ్రహణం తర్వాత రోజు జరిగిన పండుగ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. చాలా మంచి వీడియో అండి ఇది. ఇక్కడ దగ్గరలో ఉండే బాధ్యతాయుతమైన పెద్దల సహకారంతో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారండి. ఆ పెద్దవారు ప్లస్ ఇంకా కమిటీ వారు చాలా కష్టపడి ఈ ఏర్పాట్లు చేశారండి. మనం అయోధ్యకి వెళ్ళి రాముని చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో అదే విధమైన ఫీలింగు వచ్చిన భక్తులకి చూసేవారికి కలగాలని చెప్పి ఇక వినాయకుడికి ఇలాంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ లోపల వినాయకుడిని ప్రతిష్ఠించారండి. చూడండి, పక్కన అక్కడ శివయ్య ఉన్నారండి. ముందు బొడ్రాయి దగ్గరేనండి ఇది. ఊరు మధ్యలో బొడ్రాయి దగ్గర ఏర్పాటు చేశారండి ఇలాంటి ఏర్పాట్లు. చంద్రగ్రహణం తర్వాత రోజు కాబట్టి చంద్రగ్రహణం అయిన మన్నాడు ఉదయం ఒక యాగం నిర్వహించారండి. ఏది దోషాలు ఏమీ లేకుండా ఒక యాగం నిర్వహించి పూర్తి స్థాయిలో ఆ యాగం పూర్తయ్యాక ఈవినింగ్ సాయంత్రం భోజనాలు ఏర్పాట్లు చేశాడండి మన వినాయకుడు. అందరికీ ఊరందరికీ భోజనాలు చెప్పారు. చెప్పి మనం ఒక 100 మందికి చెప్తేనే 400 మందికి చెప్పినా పెద్ద పని అండి. కానీ సుమారు 1000 మందికి అండి, కొన్ని 1000 మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు మన వినాయకుడి పందిరిలో చేశారండి. చాలా కష్టపడ్డారు. చూడండి, ఇక్కడ వినాయకుడి సెట్టింగు మన ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా వినాయకుడి డెకరేషన్ అయ్యేని. చుట్టూ అయోధ్యలో రామాయణం చూసినట్టే ఉందండి. ఇక్కడ మనకి శ్రీరాముడిని చూసిన ఫీలింగే కలుగుతుందండి. అయోధ్య వెళ్ళి రాముని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ మన వినాయకుడిని కూడా అలాగే నిలబెట్టి అదే విధమైన ఫీల్ వచ్చేటట్టు చాలా కష్టపడ్డారండి. ఈ కమిటీ వారికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో పాత్రదారులందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలండి. ఊరి పండుగ అండి ఇది. అయినా సరే ఎంతో బాధ్యత తీసుకున్నారు. చాలా సాంప్రదాయబద్ధంగా రోజు పూజలు జరుగుతున్నాయండి. మేము ఏమీ చూపించలేకపోయాం. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. 20 సంవత్సరాలలో నేను ఎప్పుడూ ఇలా చూడలేదండి. ఈ విధమైన ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నది ఇక్కడ. ఇక ఊరందరికీ భోజనాలు కూడా పెట్టారండి. భోజనాలు చెప్తే 1000 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు. మేము లాస్ట్ని 10 వచ్చాము. 10 వస్తేనే ఇంకా 1000 మంది వచ్చి తిని వెళ్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళల్లో వర్షం పడిందండి. 8 కాడ నుంచి కూడా వర్షం పడుతుంది. కానీ మా వినాయకుడు ఇక్కడ దయవల్ల చినుకులు మాత్రమే పడ్డాయండి. లేకపోతే కొంచెం తల తడిసే విధంగా ఎవరన్నా తలస్నానం చేయకుండా వచ్చిన వాళ్ళ కోసం అన్నట్టుగా తల తడిసే విధంగా చినుకులు పడ్డాయి. ఇది మా వినాయకుడి మహత్యమే అండి. ఇది మన అందరి పండుగ అండి. ఇది అందరూ ఎంతో బాధ్యతగా వచ్చి చక్కగా అందరూ ఎంతో భక్తితో వచ్చి దండం పెట్టుకుని భోజనాలు చేసి వినాయకుడి ప్రసాదం తీసుకుని వెళ్ళారండి. ఒక కోట చూడండి ఎంత అందంగా నిర్మించారో. తర్వాత వీడియో మీకు వస్తుందండి. మీరు దీనికి ఒక లైక్ చేస్తే తర్వాత నిమజ్జనం వీడియో గురువారం ఉంటుందంటండి. అవకాశం ఉంటే అది కూడా పెడతానండి. చాలా సాంప్రదాయబద్ధంగా చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టు నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి. చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే మీరు ఒక లైక్ చేస్తే దాని తర్వాత వీడియో వస్తుందండి, అది చూద్దరు. కానీ ఏదో ప్రైజ్ గెలుచుకుందండి ఇక్కడ, అంత బాగా చేసినందుకు. అదేంటో నాకు పూర్తిగా ఐడియా లేదు. ఓకేనండి, అందరికీ బాయ్ అండి. ఓం గం గణపతయే నమః.